శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ 25, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, క్రిస్మస్ పండుగ సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి అన్ని చర్చిల్లోనూ ఇవాళ ప్రార్థనలు నిర్వహించారు. అలాగే వేడుకలను కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి మన తెలుగువారు ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో అలాంటి వారందరూ చాలా సందడిగా ఇవాళ కువైట్ సిటీలో ఉన్నటువంటి మాలియా ఏదైతే ఉందో ఆ మాలియా దగ్గర ఉన్న బీచ్లో చాలా హడావిడిగా అయితే మన వాళ్ళు గడిపారు. చాలా పండగ కాబట్టి పండగ వాతావరణం అంతా అక్కడే కనిపించిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు నేను అందిస్తాను, కావాలంటే చూడండి. సెలవు సందర్భంగా అందులోనూ మన వాళ్ళకి ఇవాళ క్రిస్మస్ పండుగ సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటుంటే అతిపెద్ద పండుగ క్రిస్టియన్స్కి. సో అలాంటి పండుగ రావడంతో కువైట్లో ఉన్నటువంటి మన క్రిస్టియన్ సోదరులతో పాటుగా సోదరిమణులు ఎవరైతే ఉంటారో వారితో పాటుగా మిగతా వాళ్ళు కూడా వారికి తోడుగా వెళ్ళి అక్కడ ఇవాళ పండగ వాతావరణం నెలకొల్పారు. సో ఆ రద్దీ ఎలా ఉంది, ఏ విధంగా మన వాళ్ళు ఆ పండుగని జరుపుకుంటున్నారు, ఎంత సరదాగా ఉన్నారు అనే దాని గురించి ఆ వీడియోని మీరు గమనించవచ్చు. కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించినటువంటి కార్గో సంస్థ అయినటువంటి భారత్ కార్గో సంస్థ, వీళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటుగా కువైట్లో ఉన్నటువంటి మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి కేపీటీసీ ఆల్రెడీ వారి యొక్క బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసి ప్రస్తుతానికి
కొత్త ఏసీ బస్సులను అయితే రోడ్లపైన తిప్పుతున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే జనవరి 1, 2023 నుంచి కేపీటీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు కూడా రోడ్లపైకి రానున్నాయి. కువైట్లోని చాలా ప్రాంతాల్లో ఈ బస్సులను అయితే నడపబోతున్నారు. ఇవాళ అధికారికంగా ఒక బస్సును అయితే లాంచ్ చేస్తారు. ఇది చైనాకి సంబంధించినటువంటి కింగ్ లాంగ్ అనేటువంటి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బస్సును తయారు చేయడం జరిగింది. వాళ్ళు అధికారికంగా ఇవాళ ఒక బస్సును అయితే లాంచ్ చేశారు. జనవరి 1 నుంచి చాలా బస్సులు అయితే అందుబాటులోకి రానున్నాయి. కువైట్లో ఉన్నటువంటి చాలా ఏరియాల్లో అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులని తిప్పబోతున్నారు. అయితే కువైట్కి సంబంధించినటువంటి కేపీటీసీ వాళ్ళు ఆశిస్తున్నారు, కువైట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అది ప్రవాసీలు కావచ్చు, అలాగే కువైట్కి సంబంధించిన ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. న్యూ ఇయర్ అతి తొందరలోనే రానుంది. న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగా, అంటే కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా, 2023కి సంబంధించిన కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని ఇప్పటి నుంచే చేస్తున్నారు. కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఈ న్యూ ఇయర్ బందోబస్తుగా సుమారు ఒక 8,000 మంది పోలీసుల్ని, అలాగే 900 పెట్రోలింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి ఈ షాపింగ్ మాల్స్ కానీ, చాలెట్స్ అంటే గెస్ట్ హౌస్లు కానీ, అలాగే మజ్రాలు కానీ, ఇంకా కొన్ని ప్రైవేట్ హౌస్లు ఉంటాయి కదా ఇలాంటి చోట్ల, సో వీటన్నిటి చోట కూడా గస్తీ అనేది ఎక్కువ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రదేశాలని, కొన్ని రోడ్లను కూడా క్లోజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని సంఘటనలు జరగకుండా ఉండాలంటే కొన్ని రోడ్లు ఏదైనా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జనవరి 1కి కువైట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరగడం కోసం చెప్పేసి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు, అలాగే ప్రవాసీలు కావచ్చు, ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాలని చెప్పేసి తెలుపుతున్నారు. అలాగే కువైట్లో మనకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం చెప్పేసి పోలీసు వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా మనమందరం సహకరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. సాల్మియా ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రవాసీలను లక్ష్యంగా చేసుకొని నేను ఒక సెక్యూరిటీ అంటే పోలీస్ అని చెప్పేసి వారిని దోచుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తిని కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అదుపులో తీసుకొని ప్రస్తుతానికి అతన్ని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. మన తెలుగు సినీ పరిశ్రమ ఈ మధ్య కాలంలో చాలామంది ప్రముఖులను అయితే కోల్పోతుంది. నిన్న రాత్రి 8:30 ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు అయినటువంటి తమ్మారెడ్డి చలపతిరావు, మనందరికీ బాగా తెలిసిన పేరు చలపతిరావు, ఆయన తుది శ్వాస విడిచారు. అది కూడా హఠాన్ మరణం చెందారు. నిన్న రాత్రి 8 గంటల ఆ ప్రాంతంలో భోంచేశారంట. భోంచేసిన వెంటనే ఆయన అలా పక్కకి జారపడిపోయారంట. అంటే గుండెపోటు రావడంతో పక్కకి పడిపోయారు. అంతే, ఇంకా ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడే చనిపోయారని చెప్పేసి వాళ్ళ కుమారుడు అయితే తెలియజేశారు. ఆయనకి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. 2 కుమార్తెలు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు వచ్చి మనందరికీ తెలిసిన వ్యక్తే, ప్రముఖ హీరో, నిర్మాత, దర్శకుడు అయినటువంటి రవిబాబు. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికా నుంచి రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి బుధవారం రోజున అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ విధంగా మన తెలుగు సినీ పరిశ్రమ అయితే చాలా మందిని కోల్పోతుంది. సో ఈ చలపతిరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు అందరికీ తెలుసు, చాలా వరకు విలన్ క్యారెక్టర్స్లో ఆయన పండించగలరు. ఆ విధంగా మనకు ఎక్కువగా తెలుసు. దాని తర్వాత ఆయన కామెడీ క్యారెక్టర్స్ పండించగలరు. ఇంకా కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ఈ మధ్య కాలంలో అయితే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. సో ఏదైనప్పటికీ ఒక సీనియర్ నటుడిని అయితే మనం కోల్పోయాం. మన ఛానల్ తరపున, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున మనం వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారందరికీ మనం ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేద్దాం. ఫ్రెండ్స్, కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరొకసారి హెచ్చరిస్తున్నారు. ఎనీ డెస్క్ అనేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కానీ డౌన్లోడ్ చేసుకోకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అప్లికేషన్ పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయని చెప్పేసి మనం గతంలో కూడా ఒక వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఆ కారణం చేత మరొకసారి వీళ్ళు హెచ్చరిస్తున్నారు. ఎనీ డెస్క్ అనేటువంటి అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోకండి. దానికని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు సంబంధించిన వ్యక్తిగత డేటాని ఎవరైనా సరే దొంగలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన బ్యాంకుకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, పాస్వర్డ్లు కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే వాళ్ళు దొంగలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎనీ డెస్క్ అనేటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోకండి అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయన తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2013కి సంబంధించినటువంటి టొయోటా కొరోలా కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట. దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $267.45 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 300 పిలుసుగా ఉంది.
అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 17 దినార్ల 832 పిలుసుగా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం. కోవిడ్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మనకు కదలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 226 కొత్త కరోనా కేసులు నమోదై 198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 3424 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. మన తెలుగు వారికి సంబంధించిన ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి హెల్పర్స్ అలాగే వంట మాస్టర్లు కావాలని చెప్పేసి చెప్తున్నారు. మంచి జీతం ఉంటుందంటే సూన్ వీజా అయితే కనుక అకామగాడు మార్చుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆల్రెడీ కువైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. టెంపరవరీగా ఒక 4 నెలలు పనిచేయడానికైనా సరే, లేదంటే అకామ మార్చుకొని పని చేసుకుంటామన్నా సరే పర్లేదని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ పెట్టారు. వారికి దివాణిలో పనిచేయడానికి ఒకరు పని కావాలని చెప్తున్నారు. ఇంకొకరు వచ్చి కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వర్కర్ అంటే కద్దామా పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ కపిళ్ళు ప్రస్తుతానికి వీళ్ళకి తనాదులు చేస్తామని చెప్తున్నారంట. సో తనాదుల పైన వచ్చేటువంటి వీళ్ళకి ఎక్కడైనా సరే దివాణిలో పని కానీ అలాగే వర్కర్ పని అంటే కద్దామా పని కానీ ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో మణికుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. షేక్ మునీషా బేగం ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆలీ అక్రమ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరితో పాటుగా షంషీర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకుంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.